పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనము నుండి 24వ వచనము వరకు. అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింప ఆరంభించెను. ఏలయన వారిలో పరివర్తన కలుగలేదు. అయ్యో ఓ కొరోజీను పురమా, అయ్యో బెత్సైదాపురమా, మీ యందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులెప్పుడో గోనె పట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేటి వారే. కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోను వాసుల స్థితియే మేలైనదని నేను మీతో చెప్పుచున్నాను. ఓ కపర్నాముపురమ్మా, నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశింపలేదా? నీవు పాతాళమునకు పడత్రోయబడదవు. నీ యందు చేయబడిన అద్భుత కార్యములు సొదొమపురమందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలిచి ఉండేది. తీర్పు దినమున ఆ స్థితి కంటే సొదొమ వాసుల స్థితియే మేలైనదని మీతో చెప్పుచున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు అవిశ్వాస పట్టణాలను ఖండిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి ప్రధాన పునాది విశ్వాసం. భగవంతుణ్ణి భక్తుణ్ణి కలిపేటటువంటి ఒక వారధి వంతెన విశ్వాసం. విశ్వాసము ద్వారా భక్తుడు భగవంతుణ్ణి కలుసుకొని ప్రార్థనలో లీనమై, ప్రార్థనలో మమేకమై, ప్రార్థనలో ప్రభువుతో సంభాషిస్తాడు. దీనినే ప్రార్థన అంటాం. ప్రియ బిడ్డలారా, విశ్వాసం గురించి మరియ తల్లి తన జీవితంలో దేవుడు తన ముందు పెట్టినటువంటి చిత్తాన్ని మరియ తల్లి స్వీకరిస్తూ లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనంలో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని దైవ చిత్తానికి అగ్రపీఠం వేసింది మరియ తల్లి. ఇంత గొప్ప విశ్వాసాన్ని చూపించిన మరియ తల్లిని చూసి ఎలిజబెత్ అమ్మ పలికినటువంటి మాట లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనంలో, ప్రభుని పలుకులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అని. ప్రియులార, మరియ తల్లిలో మనం చూసే 2 గొప్ప సుగుణాలు దీనత, ధన్యత. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో అష్టభాగ్యాలలో మొదటి అష్టభాగ్యంగా దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది అని చదువుకుంటాం. మరియ తల్లిలో చూసేటటువంటి ఈ 2 గొప్ప గుణాలు, దీనత, ధన్యత. మరియ తల్లి ఈ 2 గుణాలు సంపాదించుకోగలిగింది విశ్వాసము ద్వారా. క్రీస్తు ప్రభువులో మనం చూసే 2 గొప్ప గుణాలు ప్రేమ, క్షమాపణ. లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు అని యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుకుంటాం. ప్రేమించిన ప్రభు ఏం చేస్తాడు అంటే, ఆయన చనిపోయేటప్పుడు శిలువ మీద పలికినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించండి. ప్రభువు ప్రేమ, క్షమాపణను పొందుకోగలిగాడు అనంటే, ఈ 2 గొప్ప గుణాలు ఎలా పొందుకోగలిగాడనంటే విశ్వాసము ద్వారా. ప్రియులారా, జాన్ మరియ వియాని అనేటటువంటి పునీతుడు అంటాడు, దేవుణ్ణి ప్రేమించే, దేవుణ్ణి విశ్వసించేటటువంటి వాని జీవితం అంతా వసంతకాలమే అంటాడు. వసంతకాలం అంతా చిగురు, జీవం. దేవుని విశ్వసిస్తే నీ జీవితం అంతా వసంతకాలమే. దేవుడు నిన్ను రక్షించాలంటే మరి ఏం చేయాలి? విశ్వసించాలి. పునీత అగస్త్యుని గారు అంటాడు, ఓ ప్రియమైన సహోదరా సహోదరి, దేవుడు నీ ప్రమేయం లేకుండా, నీ ఇష్టం లేకుండా నిన్ను సృష్టించాడేమో, కానీ నీ ఇష్టం లేకుండా, నీ ప్రమేయం లేకుండా మాత్రము నిన్ను రక్షించలేడు. నీ ప్రమేయం, నీ ఇష్టంతో ప్రభు నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్షించాలంటే ఆయన దగ్గరకు రావాలి,
ఆయన దగ్గరకు రావాలంటే ప్రార్థించాలంటే నీలో విశ్వాసము అనేటటువంటి జీవం నీలోకి రావాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎంతటి గొప్ప విశ్వాసాన్ని మన జీవితంలో కలిగి ఉంటున్నాము అని ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేస్తే, రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ చూపించినటువంటి విశ్వాసం 12 సంవత్సరాల విశ్వాసం. ప్రియమైనటువంటి బిడ్డలారా, కోనేటి దగ్గర ఉన్నటువంటి రోగి చూపించిన విశ్వాసం 38 సంవత్సరాల విశ్వాసం. అబ్రహాముకి దేవుడు 2వ దర్శనంలో కనిపించి 75 సంవత్సరాల వయసులో కనిపించి నీకు బిడ్డనిస్తాను అని చెప్పిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత, అబ్రహాము బిడ్డ ఇస్సాకు కలగటం కోసం ఎదురు చూసిన కాలం 25 సంవత్సరాలు. 100వ సంవత్సరంలో అబ్రహాముకి బిడ్డ పుడతాడు ప్రియుల. 25 సంవత్సరాలు. నోవా 500 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు కనిపించి నోవా ఓడ కట్టు అంటే నోవా 100 సంవత్సరాలు ఓడ కట్టాడు ప్రియులారా. 100 సంవత్సరాల విశ్వాసం. అన్నమ్మ అన్న ప్రవక్తిని మనం లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో చూస్తాం. భర్త చనిపోయిన 7 సంవత్సరాలకి అన్నమ్మ అనే ప్రవక్తి యెరూషలేం దేవాలయంలో 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు చేస్తే ఆమెకు చిన్నారి బాలయేసును చూసేటటువంటి మహద్భాగ్యం ఆ తల్లికి కలిగింది. ప్రియమైన బిడ్డలారా, ఈ విధంగా ఇన్నిన్ని సంవత్సరాల విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, విశ్వాసం అంటే ప్రశ్నించకూడదు. ప్రశ్నించేటటువంటి హృదయం విశ్వసించదు, విశ్వసించేటటువంటి హృదయం ప్రశ్నించదు. మనం ఎప్పుడూ కూడా దేవుని విశ్వసిస్తూనే ఉండాలి. విశ్వసించటం వలన కలిగేటటువంటి లాభాలు ఎన్ని ప్రయోజనాలంటే 9 ప్రయోజనాలు మనం దేవుని విశ్వసించటం వలన కలుగుతాయి. మొట్టమొదటిది, నీకు దైవానుగ్రహం కలుగుతుంది. దేవుని యొక్క అనుగ్రహాలు నీకు కలుగుతాయి. రోమాపౌరులకు రాసిన లేఖలో 5వ అధ్యాయం 2వ వచనంలో, దైవానుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. 2వ ప్రయోజనం, నీతి అనేటటువంటి పుణ్యం కలుగుతుంది. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో, అబ్రహాము దేవుని నమ్మెను, ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహాముని నీతిమంతునిగా ఎంచెను. 3వ ప్రయోజనం, రక్షణ కలుగును. సామెతల్లో 29వ సామెత 25వ వచనం, ప్రభుని నమ్మువాడు సురక్షితముగా మనును. 4వ ప్రయోజనం, పరిశుద్ధాత్మ నీ మీదకు వేంచేసి వచ్చును. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలు, నన్ను విశ్వసించు వాని హృదయము నుండి జీవజల నదులను ప్రవహింపచేస్తాను. 5వది, సాక్ష్యమిచ్చేటటువంటి శక్తినిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయం 13వ వచనంలో, నేను విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని. 6వది, స్వస్థత కలుగును. మార్కు సువార్త 10వ అధ్యాయం 51, 52 వచనాల్లో, భర్తమై గుడ్డివాడితో ప్రభు అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. 7వది, నీ ప్రార్థనలు ఫలిస్తాయి. మీకు విశ్వాసము ఉన్న ఎడల మీరు ప్రార్థనలు ఏమి అడిగినను దాన్ని పొందుదురు అని మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో మనం చదువుకుంటాం ప్రియులా. 8వది, అన్నీ సాధ్యపడతాయి. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, విశ్వసించు వానికి సమస్తము సాధ్యమే. ఇక చివరిది 9వది, పునరుత్థానం కలుగును. యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26 వచనాలలో, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని ప్రభు పలుకుతున్నాడు. ప్రియులా, విశ్వాసం ఇంత గొప్పగా ఉండాలి. ఈ వరాలన్నీ, ఈ ప్రయోజనాలన్నీ కూడా మన అనుదిన జీవితంలో జరగాలి అనంటే విశ్వసించాలి. విశ్వాసం అంటే ప్రియమైన బిడ్డలారా, హెబ్రీయులకు రాయబడిన లేఖల్లో 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వసించుట ఎన నీవు నిరీక్షించు విషయముల యందు నిస్సందేహముగా ఉండటము, నీవు చూడజాలని విషయముల యందు నిశ్చయముగా ఉండటం. మరి ఆ విశ్వాసం మనందరికీ కూడా దేవుడు ప్రసాదించాలని, దేవుని మీద మన విశ్వాసం ఉంచటం వలన మనము 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించబడి ఆశీర్వదించబడతాం. అటువంటి విశ్వాసాన్ని దేవుడు దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక.
మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.